సరే, దీనిలో ఇంటర్నల్ ట్రేడ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటిదే. ఇంటర్నల్ ట్రేడ్ మీన్స్ ట్రేడ్ మేడ్ విత్ ఇన్ ఏ కంట్రీ. ఒక కంట్రీలో ఉన్నటువంటి పీపుల్ మధ్యలో జరిగినటువంటి ట్రేడ్ని డొమెస్టిక్ ట్రేడ్ ఆర్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పి అంటాం. సో పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టేకెన్ ప్లేస్ విత్ ఇన్ నేషనల్ బౌండరీస్ ఆఫ్ ఏ కంట్రీ, దాన్ని మనం ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇండియాలో ఉన్నటువంటి ఒక మర్చెంట్, ఏ సెల్లర్ ఫ్రమ్ రాజమండ్రి సోల్డ్ గూడ్స్ టు ఏ పర్సన్ ఇన్ వైజాగ్. వీళ్ళిద్దరూ కూడా ఒక దేశానికి చెందినటువంటి వాళ్ళే కాబట్టి, లేదంటే ఏ పర్సన్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ సోల్డ్ గూడ్స్ టు ఏ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో హియర్ ది ట్రేడ్ టేకెన్ ప్లేస్ విత్ ఇన్ ది నేషనల్ బౌండరీస్, సో దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పి మీరు రాయొచ్చు. ఎగ్జాంపుల్స్తో రాస్తే ఈజీగా ఉంటుంది, మీకు ఈజీగా ఉంటుంది, వాల్యుయేటర్ కూడా మంచి మార్కులు వేస్తారు. ఫారెన్ ట్రేడ్ అనేది ఇంటర్నల్ ట్రేడ్కి ఆపోజిట్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటిదే. సో ట్రేడ్ బిట్వీన్ ఆర్ అమాంగ్ ది నేషన్స్. ఇఫ్ సెల్లర్ ఈజ్ ఫ్రమ్ వన్ కంట్రీ అండ్ బయర్ ఈజ్ ఇన్ అనదర్ కంట్రీ, వాళ్ళిద్దరూ వేరు కంట్రీస్లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ట్రేడ్ జరిగితే దాన్ని మనం ఫారెన్ ట్రేడ్ ఆర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అని పిలవాలి. ఇందాక ఇంటర్నల్ ట్రేడ్లో బయర్ సెల్లర్ ఇద్దరు ఒక కంట్రీలోనే ఉన్నారు. ఇక ఫారెన్ ట్రేడ్ దగ్గరికి వచ్చేసరికి సెల్లర్ ఒక కంట్రీలో బయర్ ఒక కంట్రీలో ఉంటారు. సో ఆ సెల్లర్ని మనం ఎక్స్పోర్టర్ అని చెప్పి అంటాం, ఆ బయర్ని ఇంపోర్టర్ అని చెప్పి అంటుంటాం. సో ఈ విధంగా డిఫరెంట్ కంట్రీస్. దీనికి ఎగ్జాంపుల్ కింద ఏ సెల్లర్ ఫ్రమ్ ఇండియా సోల్డ్ గూడ్స్ టు ఏ పర్సన్ ఇన్ రష్యా, లేదంటే పర్సన్ ఇన్ యుఎస్. ఓకే, an Indian company exporting jute to a foreign company located in Japan. ఈ విధంగా మనం చెప్పినట్లయితే కనుకైతే అది ఫారెన్ ట్రేడ్. ఇక ఫారెన్ ట్రేడ్లో ఉన్నటువంటిది ఏంటంటే, ఒకటి ఎక్స్పోర్ట్ ట్రేడ్. ఫారెన్ ట్రేడ్లో ఉన్నటువంటి 3 టైప్స్ ఏంటంటే, ఒకటి ఇంపోర్ట్ ట్రేడ్. ఫారెన్ కంట్రీ నుంచి గూడ్స్ మనం పర్చేస్ చేసినట్లయితే దాన్ని ఇంపోర్ట్ ట్రేడ్ అని చెప్పి అంటాం. ఇక వేరే కంట్రీకి మనం గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసినట్లయితే దట్ ఈస్ ఎక్స్పోర్ట్ ట్రేడ్. అంటే సెల్లింగ్ గూడ్స్ టు పీపుల్ అవుట్ సైడ్ అవర్ కంట్రీ, దాన్ని ఎక్స్పోర్ట్ ట్రేడ్ అనొచ్చు. ఇక ఎంట్రీపోర్ట్ ట్రేడ్ అనేటువంటిది ఏంటన్నట్లయితే, ఇంపోర్టింగ్ గూడ్స్ అండ్ ఎక్స్పోర్టింగ్ టు సమ్ అదర్ కంట్రీ. ఒక దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుని వేరే కంట్రీకి మనం ఎక్స్పోర్ట్ చేసినట్లయితే దాన్ని రీ ఎక్స్పోర్ట్ ట్రేడ్ ఆర్ ఎంట్రీపోర్ట్ ట్రేడ్ అని చెప్పేసి అంటుంటాం. దీనికి మీరు ఎగ్జాంపుల్ రాయొచ్చు. importing goods from Japan and again re-exporting those goods to China. ఇలా చెప్పినట్లయితే దాన్ని ఎంట్రీపోర్ట్ ట్రేడ్ అని చెప్పి అంటాం. ఇక ఎక్స్పోర్ట్ ట్రేడ్ గురించి ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాం కదా. ఎక్స్పోర్ట్ ట్రేడ్ మీన్స్ సెల్లింగ్ గూడ్స్ టు ది పీపుల్ ఆర్ బయర్స్ అవుట్ సైడ్ ది కంట్రీ, దాన్ని మనం ఎక్స్పోర్ట్ అని చెప్పి అంటుంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చాం చూడండి. ఎక్స్పోర్ట్ ఆఫ్ టీ టు యుఎస్, ఎక్స్పోర్ట్ ఆఫ్ టెక్స్టైల్స్ టు బ్రిటన్ బై ఇండియన్ కంపెనీస్. వాటిని ఇండియన్ కంపెనీస్ నుంచి ఎక్స్పోర్ట్ ట్రేడ్ అని చెప్పి మనం పిలవచ్చు. వాడి వైపు నుంచి చూస్తే అదే ఇంపోర్ట్ అవుతుంది, మన వైపు నుంచి అది ఎక్స్పోర్ట్. అది సో మన వైపు నుంచి ఎగ్జాంపుల్ రాసి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ అండ్ సెండింగ్ గూడ్స్ బై ఇండియన్ ఫర్మ్స్ టు అదర్ ఫర్మ్స్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. ఫ్రాన్స్, యుఎస్, బ్రెజిల్ వాళ్ళకి మన ఇండియా నుంచి ఏమైనా గూడ్స్ అమ్మినట్లయితే దాన్ని మనం ఎక్స్పోర్ట్ ట్రేడ్ అని చెప్పి అనవచ్చు. తర్వాత WTO, దీని ఫుల్ ఫామ్ ఏంటంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇది 1995 జనవరి 1 నుంచి ఇది మనకి ఫోర్స్లోకి రావడం అనేటువంటి జరిగింది. 1995 జనవరి 1 ఇదేంటంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. గ్లోబల్గా ఉన్నటువంటి కంట్రీస్ 193 కంట్రీస్ దానిలో ప్రస్తుతానికి మెంబర్స్ కింద ఉన్నాయి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో. సో ఈ కంట్రీస్ మధ్యలో ట్రేడ్ అంటే ఫారెన్ ట్రేడ్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అమాంగ్ ది కంట్రీస్, వాటికి సంబంధించినటువంటి రూల్స్ని ఫ్రేమ్ చేస్తుంది WTO అనేటువంటిది. ఓకే, కంట్రీస్ మధ్యలో ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా WTO ద్వారా జరగడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, సో ఫారెన్ ట్రేడ్ ప్లేయర్స్ అందరూ కూడా WTOతో మెంబర్షిప్ అనేటువంటి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది అనమాట. దీని యొక్క ప్రైమరీ మోటివ్ ఏంటన్నట్లయితే, కంట్రీస్ మధ్యలో ట్రేడ్ అనేటువంటిది ఫ్రీగా జరిగేటువంటి విధంగా, అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి ఏ రకమైనటువంటి అబ్స్టెకల్స్ లేకుండా కంట్రీస్ మధ్యలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రీగా ఫ్లో అయ్యేటువంటి విధంగా. అంటే ఈ ఎక్స్పోర్టర్ ఒక కంట్రీ, ఇంపోర్టర్ ఒక కంట్రీ ఉండడంతో ఏమవుతుందంటే ఇది కొంచెం కాంప్లెక్స్ యాక్టివిటీ. ఇది నువ్వు నేరుగా తెలిసినటువంటి వాడితో చేసుకున్నటువంటి ఇంటర్నల్ ట్రేడ్ యాక్టివిటీ లాగా ఉండదు. ఇది డిఫరెంట్ కంట్రీస్ అండ్ డిఫరెంట్ కరెన్సీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ట్రేడ్ యాక్టివిటీ అనేటువంటిది ఎక్కడైనా కూడా బ్లాక్ అయిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అది లేకుండా
ఫ్రీగా కంట్రీస్ మధ్యలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రీగా ఫ్లోట్ అయ్యేటువంటి విధంగా చేయడం అనేటువంటిది WTO యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఓపెన్ ట్రేడ్ అంటే ఫ్రీ ట్రేడ్ అవుట్ ఆఫ్ ఎనీ అబ్స్టేకల్స్ అన్నట్లు. ఓపెన్ ట్రేడ్ అంటే కనుక ఫ్రీ ట్రేడ్ జరిగేటువంటి విధంగా చేయడం అనేటువంటిది WTO యొక్క గోల్ అన్నమాట. ఓకే, స్మూత్గా బిజినెస్ అనేటువంటిది రన్ అయ్యేటువంటి విధంగా ఎక్స్పోర్టర్స్, ప్రొడ్యూసర్స్, ఇంపోర్టర్స్ వాళ్ళ బిజినెస్ ఫ్రీగా కండక్ట్ చేసుకునేటువంటి విధంగా ఆ రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం అనేటువంటిది WTO యొక్క ఆబ్జెక్టివ్గా ఉంటుంది. ఇక గాట్ దీని ఫుల్ ఫామ్ ఏంటంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. మీరు గాట్ అనేటువంటి ప్రశ్న రాగానే దానికి అబ్రివేషన్ రాయగానే ఆ వాల్యుయేటర్ ఇంప్రెస్ అవుతారు. మీకు ఆ విషయం తెలిసినటువంటి విషయం. మెయిన్ దీనిలో ఉన్నటువంటి డేట్స్ని వాటిని కూడా పెట్టాను. ఆ డేట్స్ అవి మీరు రాయగానే ఇది అవుతుంది. జస్ట్ దీనిలో ఒక 3 లైన్స్ మీరు రాసినట్లయితే 1 మార్క్ వచ్చిన సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా ఇచ్చిన మ్యాటర్ మీకు కొంచెం ఫ్రీగా ఉన్నటువంటి మ్యాటర్, మీకు ఈజీగా ఉన్నటువంటి మ్యాటర్ని మీరు తీసుకుని రాసుకోండి. సో WTOకి ముందు ఉన్నటువంటిది ఏంటన్నట్లయితే గాట్ జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనేటువంటిది. ఇది 1947లో అమలులోకి వచ్చింది. దీని మీద ఒక 23 కంట్రీస్ సైన్ చేయడం అనేటువంటి జరుగుతుంది అనమాట. సో ఇదేంటన్నట్లయితే WTOకి ఏ రకమైనటువంటి ఆబ్జెక్ట్ ఉందో అదే రకమైనటువంటి ఆబ్జెక్టివ్తో గాట్ అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చారు. సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత దాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. సో కంట్రీస్ మధ్యలో ఈ టారిఫ్స్ అంటే ఒక కంట్రీ నుంచి మరో కంట్రీకి వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్సెస్, వాటిని టారిఫ్స్ అని చెప్పి అంటూ ఉంటాం. ఈ టారిఫ్స్ని ఇటువంటి వాటిని రెగ్యులేట్ చేయడం ద్వారా ఇప్పుడు ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి గూడ్స్ వెళ్తున్నాయని చెప్పి అనుకోండి, ఆ వేరే కంట్రీ వాడు ఈ గూడ్స్ని రానివ్వకుండా చేయడం కోసం దాని మీద టారిఫ్స్, ట్యాక్స్లు ఎక్కువ వేస్తాడని చెప్పి అనుకోండి, వీడు ఆ కంట్రీలో ఇంకా బిజినెస్ చేయడం అనేటువంటిది కష్టమైపోతుంది కదా. సో దానివల్ల ఏమవుతుందంటే ట్రేడ్ అనేటువంటిది డిస్టర్బ్ అవుతుంది. ఇలాంటి అబ్స్టేకల్స్ లేకుండా వాళ్ళ మధ్యలో ఒక అగ్రిమెంట్ తీసుకుని వచ్చి ఫ్రీగా ఫ్లోట్ అయ్యేటువంటి విధంగా చేయడం అనేటువంటి ఆబ్జెక్ట్తో దీన్ని తెచ్చారు. సో తర్వాత ఏమైంది అన్నట్లయితే ఈ గాట్ అనేటువంటి దాన్ని కొంచెం రిఫైన్ చేసి 1995 తర్వాత గాట్ అనేటువంటిది లేదు ఇంకా. దీని తర్వాత ఇందాక మనం పైన చెప్పుకున్నటువంటి WTO అనేటువంటిది ఫోర్స్లోకి వచ్చింది. సో ఈ గాట్ అనేటువంటిది WTOలో విలీనం అయిపోయింది అనమాట, అబ్జర్వ్ అయిపోయింది దానిలోకి. సో ఇది గాట్ అనేటువంటిది. తర్వాత ప్రొడక్షన్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ప్రొడక్షన్ మీన్స్ సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఇన్పుట్స్ని అవుట్పుట్స్ కింద మార్చడం. ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఇన్పుట్స్ టు అవుట్పుట్. ఇన్పుట్స్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్, దీస్ ఆర్ ది ఇన్పుట్స్. ఈ ఇన్పుట్స్ని ఉపయోగించి ఆ ఇన్పుట్స్ని ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ మీన్స్ గూడ్స్ ఆర్ సర్వీస్ కింద మార్చడం అనేటువంటిది ప్రొడక్షన్ కింద మనం చెప్తాం అనమాట. సో ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ యాక్టివిటీ ట్రాన్స్ఫార్మింగ్ రిసోర్సెస్ ఇంటూ ఫినిష్డ్ ప్రొడక్ట్స్. రా మెటీరియల్, లేబర్, ఎఫర్ట్స్, ఓకే, మేనేజరియల్ ఎబిలిటీ, క్యాపిటల్, ఇవన్నీ కూడా మనకి ప్రొడక్షన్ చేయాలంటే అవసరమైనటువంటివి. వీటన్నిటిని కూడా ఉపయోగిస్తూ గూడ్స్ అండ్ సర్వీసెస్ తయారు చేయడం, ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ని సప్లై చేసేటువంటి ఆబ్జెక్టివ్తో తయారు చేయడం అనేటువంటిది ప్రొడక్షన్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. ఇప్పుడు కస్టమర్స్, కన్జ్యూమర్స్, పీపుల్ వీళ్ళకి గూడ్స్ అండ్ సర్వీసెస్ కావాలి వాళ్ళ యొక్క నీడ్స్ అండ్ వాంట్స్ తీర్చుకోవడం కోసం. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ని తయారు చేయాలి అంటే డిమాండ్కి తగినటువంటి విధంగా గూడ్స్ అండ్ సర్వీస్ మనం అందివ్వాలంటే కనుక అయితే అక్కడ మనకి ప్రొడక్షన్ అనేటువంటిది కావాలి. రిసోర్సెస్లో ఉండిపోతే కనుక ఉపయోగం లేదు. ఈ రిసోర్సెస్ని ఫినిష్డ్ గూడ్స్ కింద మనం కన్వర్ట్ చేయాలి. ఆ కన్వర్ట్ చేయడాన్ని ప్రొడక్షన్ అని చెప్పేసినట్టు. సో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. తర్వాత మార్కెట్ అనేటువంటిది ఏంటంటే ఒక మెకానిజం. మార్కెట్ ఈజ్ ఏ ప్లేస్. ట్రెడిషనల్గా అయితే మార్కెట్ ఈజ్ ఏ ప్లేస్ అని మనం చెప్పనొచ్చు, కానీ ఇప్పుడు మార్కెట్ నాట్ నెసరీలీ బి ఏ ప్లేస్. మార్కెట్ అనేటువంటిది కాన్సెప్ట్ ఏంటన్నట్లయితే సెల్లర్స్, బయర్స్ ఇద్దరు ఒకరితో ఒకళ్ళు ఇంటరాక్ట్ అయ్యేటువంటి మెకానిజంని మనం మార్కెట్ అని చెప్పనొచ్చు. సెల్లర్స్, బయర్స్ ఎక్కడైతే ఒకళ్ళతో ఒకళ్ళు ఇంటరాక్ట్ అవుతారో, గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఒకళ్ళతో ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారో ఆ మెకానిజంని మనం మార్కెట్ అని చెప్పనొచ్చు. సో మార్కెట్ అనేటువంటిది ఒక ప్లేస్ కావచ్చు వేర్ బయర్స్ మీట్ ఫేస్ టు ఫేస్, లేదంటే ఇది ఒక వర్చువల్ మార్కెట్ అయి ఉండొచ్చు. మీన్స్ ఆన్లైన్లో మనం పర్చేసింగ్ అండ్ సెల్లింగ్ చేసేటువంటి యాక్టివిటీ. అక్కడ బయర్ ఉంటారు, సెల్లర్ ఉంటారు, వాళ్ళతో వాళ్ళకి ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ ఉండదు, వర్చువల్గా వాళ్ళని మీట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఆన్లైన్ మార్కెట్, ఈ కామర్స్ వెబ్సైట్స్, ఓకే, టెలిఫోన్ మార్కెటింగ్, టెలిఫోన్ ద్వారా మనం టెలి సెల్లింగ్ చేస్తుంటుంటారు కదా, ఇవి మనకి నాప్టాల్ చూస్తుంటుంటాం.
నాప్టాల్లో వాడు పెట్టినటువంటి వాటిని మనం టీవీలో చూసి వాడికి కాల్ చేసి బుక్ చేస్తుంటుంటాం. అక్కడ వాడికి మనకి ఫిజికల్గా ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ అనేటువంటిది ఉండదు. వాడిని మన ఇక్కడ కలుపుతుంది ఏంటన్నట్లయితే ఆ టీవీను మధ్యలో ఉన్నటువంటి టెలిఫోన్ లేదా మొబైల్ ఫోన్. సో అది కూడా ఒక మార్కెట్ కింద మనం అనొచ్చు అనమాట. సో ఈ విధంగా సెల్లర్స్ బయర్స్ ఒకళ్ళు ఇంటరాక్ట్ అయ్యి సెల్లర్స్ వాళ్ళ గూడ్స్ని సేల్ చేస్తూ బయర్స్ ప్రైస్ ఇచ్చి ఆ గూడ్స్ని కొనుక్కుంటూ ఉండేటువంటి ఎనీ టైప్ ఆఫ్ మెకానిజం, ప్లేస్, ఎనీ డివైస్, ఎనీ నెట్వర్క్, దేన్నైనా కూడా మనం మార్కెట్ కింద చెప్పచ్చు. నెక్స్ట్ అమ్మా, తర్వాత అసెస్మెంట్ ఇయర్. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ గురించి మీకు చెప్పాను కదా. ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిదే డైరెక్ట్ ట్యాక్సెస్లో మేజర్ పార్ట్ అనేటువంటిది ఉంటుంది. మనకి ఇన్కమ్ అనేటువంటిది ఒకటి శాలరీస్ ద్వారా వర్క్ చేసేటువంటి నాలాంటి వాళ్ళకి శాలరీ ద్వారా వస్తుంది. కొంతమంది బిజినెస్ పీపుల్కి బిజినెస్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. కొంతమందికి ఈ లాటరీస్, గ్యాంబ్లింగ్, గిఫ్ట్స్ రూపంలో ఇన్కమ్ అనేటువంటిది వస్తుంది. ఓకే, కొంతమందికి ప్రొఫెషనల్స్ ఉంటారు. ఇప్పుడు చార్ట్ అకౌంటెంట్, లాయర్, వీళ్ళని ప్రొఫెషనల్స్ అని చెప్పి అంటుంటాం. వాళ్ళ ప్రొఫెషన్ ద్వారా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. సో ఇలా ఇండివిజువల్కి ఏ రూపంలో ఇన్కమ్ వచ్చినప్పటికీ కూడా దాని మీద గవర్నమెంట్కి ట్యాక్స్ అనేటువంటిది పే చేయాలి. సో దాన్ని మనం ఏమంటామంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది కట్టేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నడుస్తున్నటువంటి ఇయర్ మనకి 2023-24 ఇయర్ నడుస్తుంది. దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పి అంటుంటాం. 23-24 ఫైనాన్షియల్ ఇయర్ అంటే 23 ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యి 24 మార్చి 30 దాకా ఉన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్. ఈ ఇయర్లో నువ్వు సంపాదించినటువంటి ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టాలి. ఎప్పుడు కట్టాలంటే నెక్స్ట్ ఇయర్లో నువ్వు కట్టాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ఇన్కమ్ ఉందనేటువంటిది నెక్స్ట్ ఇయర్లో నువ్వు లెక్క పెట్టడం అనేటువంటి జరుగుతుంది. సో ఏ ఇయర్లో అయితే నీ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క ఇన్కమ్ లెక్క పెట్టబడుతుందో, ఎంత ఇన్కమ్ ఉంది అనే దాని మీద నువ్వు కట్టాల్సినటువంటి ట్యాక్స్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ ఇయర్లో నువ్వు కట్టాల్సినటువంటి ట్యాక్స్ని మనం లెక్క పెడుతున్నామో దాన్ని అసెస్మెంట్ ఇయర్ అని చెప్పి అంటుంటాం. సో అసెస్మెంట్ ఇయర్ ఇస్ ద ఇయర్ ఫాలోయింగ్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ వన్ హ్యావ్ ఎర్న్డ్ అన్ ఇన్కమ్. ఇట్ ఈస్ ద ఇయర్ ఇన్ విచ్ వన్ హ్యావ్ టు ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అండ్ పే ట్యాక్స్. సో ఇప్పుడు 2022, 23, 24 ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్ కదా. దీనికి సంబంధించినటువంటి ట్యాక్స్ నేను ఎప్పుడు కట్టాలంటే 24, 25 సంవత్సరాలు కట్టాలన్నమాట. సో 23, 24 అనేది ఫైనాన్షియల్ ఇయర్. దీని తర్వాత వచ్చేటువంటి ఇయర్ 2024, 25 అనేటువంటిది అసెస్మెంట్ ఇయర్ అవుతుందన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పండి చూడండి. 22-23 అనేటువంటిది ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఆ ఇయర్లో ఇన్కమ్ ఎర్న్ చేశారు. దాని మీద ట్యాక్స్ అనేటువంటిది ఎప్పుడు కట్టాలి అంటే దాని తర్వాత ఇయర్ 2023, 24. ఇక ఇయర్ అనేటువంటిది ఎప్పుడైనా కూడా ఏప్రిల్ 1తో మొదలవుతుంది, నెక్స్ట్ ఇయర్ మార్చి 31తో ముగుస్తుంది. సో ఈ విధంగా అసెస్మెంట్ ఇయర్ ఉంటుంది. ఇక బుక్ కీపింగ్ గురించి మనం చెప్పుకున్నాము, చాలాసార్లు చెప్పుకున్నాము. బుక్ కీపింగ్ అనేటువంటిది రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఆ ప్రాసెస్ని మనం బుక్ కీపింగ్ అని చెప్పి అంటుంటాం. ది ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్ బిజినెస్ డీలింగ్స్ ఇన్ ఎ సెట్ ఆఫ్ బుక్స్ మీన్స్ జర్నల్, లెడ్జర్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ఈ ప్రాసెస్ని మనం బుక్ కీపింగ్ అని చెప్పి అంటాం. సో బుక్ కీపింగ్ is the art of recording in books of accounts the monetary aspects of commercial and financial transactions. మానిటరీ వర్త్ ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ని మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేసేటువంటి ప్రాసెస్ని బుక్ కీపింగ్ అంటారని చెప్పి చెప్పుకున్నాం. అదే మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. ఇక తర్వాత వచ్చి గ్యాప్. దీన్ని ఫుల్ ఫామ్ ఏంటంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. మనకి అకౌంటింగ్ ప్రాసెస్లో మనం కొన్ని రకాలైనటువంటి రూల్స్ని మనం ఫాలో చేస్తుంటాం. అలాగే కొన్ని రకాలైనటువంటి పద్ధతుల్ని, సాంప్రదాయాలను మొదటి నుంచి కూడా మనం ఫాలో చేస్తున్నాం. వాటిని ఏమంటాం అంటే కనుకైతే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని చెప్పి అంటుంటాం. సో జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో ఉన్నటువంటి విషయాలు రెండు. ఒకటి కాన్సెప్ట్స్, రెండోది కాన్వెన్షన్స్. ఈ కాన్సెప్ట్స్ అండ్ కాన్వెన్షన్స్ ప్రశ్న ఆల్రెడీ మీరు ఎస్ఏ క్వశ్చన్లో చదివారు. ఆ క్వశ్చన్కి ముందు ఈ గ్యాప్ గురించి ఉంటుంది, అయినా కూడా మళ్ళీ ఇంకోసారి ఇక్కడ నేను ఇచ్చాను. సో ఇవి మనకి అకౌంటింగ్ ప్రాసెస్ చేయడానికి మనకి గైడ్ చేస్తాయి. మనం ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేయడానికి వీ షుడ్ ఫాలో సమ్ ప్రిన్సిపల్స్. కొన్ని సూత్రాలకు అనుగుణంగానే ఏ పనైనా మనం చేస్తుంటాం. అలాగే ఈ అకౌంటింగ్ యాక్టివిటీ చేసేటువంటి క్రమంలో దీన్ని మనకి గైడ్ చేసేటువంటి కొన్ని రూల్స్, అదేవిధంగా మనం ఫాలో చేయాల్సినటువంటి కొన్ని పద్ధతులు, వీటన్నిటిని కలిపి మనం ఏమంటాం అన్నట్లయితే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. దీస్ రూల్స్ అండ్ కన్వెన్షన్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ ది
జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో మీరు ఇంకా రాయొచ్చు, జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కన్సిస్ట్ ఆఫ్ 2 things. ఫస్ట్ వన్ ఈజ్ కాన్సెప్ట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కన్వెన్షన్స్ అని చెప్పి ఆ ఎస్ఏలోకి వచ్చినటువంటి దాన్ని కూడా మీరు ఇక్కడ కావాలంటే వాడుకోవచ్చు. అంత అవసరం ఉండదు, 1 mark క్వశ్చన్ కాబట్టి. తర్వాత డిమాండ్ గురించి కూడా మనం క్లాస్లో చెప్పుకున్నామా. డిమాండ్ ఆ రోజు మొబైల్ ఫోన్తో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు గుర్తుందో లేదో. డిమాండ్ అనేటువంటిది ఉండాలంటే దానిలో 3 things ఉండాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ డిజైర్ టు గెట్ ఏ కమోడిటీ అండ్ ఎబిలిటీ టు బై అండ్ విల్లింగ్నెస్ టు బై. ఈ 3 విషయాలు ఉండాలి. విల్లింగ్నెస్ టు పే, ఎబిలిటీ టు పే అండ్ డిజైర్. సో ఈ 3 ఉంటే కనుక దాన్ని డిమాండ్ అని చెప్పి అంటుంటాం. సో డిజైర్ ఫర్ ఎ గుడ్ బ్యాక్డ్ బై ఎబిలిటీ అండ్ విల్లింగ్నెస్, దాన్ని మనం డిమాండ్ అని చెప్పి అనాలి. లేదంటే మీరు ఒక ఈక్వేషన్లో కూడా రాసేయచ్చు ఈ 3 కలిపి. డిజైర్ టు బై ఏ కమోడిటీ ప్లస్ ఏ మీన్స్ టు విల్లింగ్నెస్ టు పే ఫర్ ఇట్ ప్లస్ ఎబిలిటీ టు బై, ఈ 3 కలిపి ఈక్వల్స్ టు డిమాండ్ అని చెప్పి మీరు రాసేయచ్చు. ఓకేనా. సో ఇది డిమాండ్ గురించి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్సెస్ మీన్స్ ఎవరైతే దాన్ని పే చేస్తాడో వాడే, ఎవడైతే భరిస్తాడో వాడే నేరుగా పే చేయడం అనేటువంటి జరుగుతుంది అన్నమాట. సో మనం ఒక ఇయర్లో ఎర్న్ చేసినటువంటి ఇన్కమ్ మేబీ ఫ్రమ్ శాలరీ ఆర్ ప్రొఫెషన్ ఆర్ ఫ్రమ్ గిఫ్ట్స్ ఆర్ ఫ్రమ్ బిజినెస్, ఏ రకమైనటువంటి ఇన్కమ్ అయినప్పటికీ కూడా దాని మీద మనం గవర్నమెంట్కి పే చేయవలసినటువంటి ట్యాక్స్. సో సింపుల్గా చెప్పాలంటే కనుక ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంట్లేదు, ట్యాక్స్ పేయబుల్ ఆన్ ఇన్కమ్. ఓకే, ఇది డైరెక్ట్ ట్యాక్స్. ఎందుకంటే కనుకైతే ఎవడు పే చేస్తాడో వాడే భరిస్తాడు. నీ ఇన్కమ్ ట్యాక్స్ నువ్వే కట్టుకోవాలి కాబట్టి కట్టేది నువ్వే, దాన్ని బేర్ చేసేటువంటిది నువ్వే. ఇండైరెక్ట్ ట్యాక్స్ అయితే అలా కాదు, దాన్ని భరించేటువంటిది నువ్వు, అది కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఇచ్చేటువంటి వాడు వేరేవాడు. సో ఇన్కమ్ ట్యాక్స్ సజెస్ట్ ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ లెవీడ్ by the central government on income generated by individuals and businesses in a particular financial year. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఎర్న్ చేసినటువంటి ఇన్కమ్ మీద సెంట్రల్ గవర్నమెంట్ విధించేటువంటి ఒక పన్ను ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, ఎంత ట్యాక్స్ పే చేయాలనేటువంటిది మనం ఎంత ఎర్న్ చేసాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఇన్కమ్ ఉంటే ఎక్కువ ట్యాక్స్, తక్కువ ఇన్కమ్ ఉంటే తక్కువ ట్యాక్స్. బాగా తక్కువ ఇన్కమ్ ఉంటే కనుక 2,50,000 బిలో పెర్ యానం ఉంటే కనుక దాని మీద నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయవలసినటువంటి అవసరమే లేదు. సో దీన్ని ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అని చెప్పి అంటుంటాం. మీన్స్ ఇన్కమ్ పెరుగుతుంటే కనుక ట్యాక్స్ అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ ఇన్కమ్ ఉన్నటువంటి కోటీశ్వరుడు లాంటి వాడు ఎక్కువ ట్యాక్స్ పే చేస్తాడు. లక్షలు ఎర్న్ చేసేటువంటి వాడు లక్షల మీద పే చేస్తాడు. ఇప్పుడు అంబానీ కట్టేటువంటి ట్యాక్స్ ఒకలా ఉంటుంది, నాలాంటి వాడు కట్టేటువంటి ట్యాక్స్ ఒకలా ఉంటుంది. సో దాన్ని ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అని చెప్పేసినట్టు ఉంటుంది. తర్వాత కార్పొరేట్ ట్యాక్స్. ఇది ట్యాక్స్ టు బి పేయబుల్ బై కార్పొరేట్ మీన్స్ కంపెనీస్ అన్నట్లు. ఒక కంట్రీలో ఇండియాలో రిజిస్టర్ అయినటువంటి కంపెనీస్, వీటిని డొమెస్టిక్ కంపెనీస్ అని చెప్పి అనొచ్చు. అండ్ అదేవిధంగా ఫారిన్ కంపెనీస్ ఆన్ దేర్ ఇన్కమ్ ఇన్ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీస్, ఫారిన్ నుంచి వచ్చి ఇండియాలో ఇన్కార్పొరేట్ అయినటువంటి కంపెనీస్, వాటిని ఫారిన్ కంపెనీస్ అని చెప్పి అంటాం. ఇటువంటి కంపెనీస్ వాటి యొక్క ప్రాఫిట్స్ మీద గవర్నమెంట్కి పే చేయవలసినటువంటి ట్యాక్స్ని కార్పొరేట్ ట్యాక్స్ సిటీ, ఓకే, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ సిఐటి సిట్ అని చెప్పేసి అంటూ ఉంటాం మనం. సో ఇందాక ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనం మాట్లాడాం. ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది ఇండివిజువల్స్ వాళ్ళ యొక్క ఇండివిజువల్ ఇన్కమ్ మీద పే చేస్తారు. కార్పొరేట్ ట్యాక్స్ అనేటువంటిది కార్పొరేట్ ఎంటిటీస్ మీన్స్ కంపెనీస్ వాళ్ళు ఎర్న్ చేసినటువంటి ప్రాఫిట్స్ మీద గవర్నమెంట్కి పే చేయడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో రేట్ అనేటువంటిది డిటర్మైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎంత పే చేయాలి అనేటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇందాక మనం సిబిడిటీ గురించి మాట్లాడుకున్నాం ఈవినింగ్. సో ఆ సిబిడిటీకి పవర్ అనేటువంటిది ఉంది కదా, ఈ ట్యాక్స్ రేట్ని ట్యాక్స్ లాస్ని అమెండ్ చేయడానికి టైం టు టైం. సో ఆ సిబిడిటీ అనేటువంటి డిటర్మైన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆ రేట్ మీద కంపెనీస్ వాళ్ళు ఎర్న్ చేసినటువంటి ప్రాఫిట్ మీద పే చేయడం అనేటువంటి జరుగుతుంది. దట్ ట్యాక్స్ ఈజ్ నోన్ యాజ్ కార్పొరేట్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ మీన్స్ ట్యాక్స్ పెయిడ్ బై ఇండివిజువల్స్. కార్పొరేట్ ట్యాక్స్ మీన్స్ ట్యాక్స్ టు బి పెయిడ్ బై కంపెనీస్ ఆపరేటింగ్ ఇన్ ఏ కంట్రీ ఆన్ దేర్ ప్రాఫిట్స్. సో రెండు కూడా డైరెక్ట్ ట్యాక్సెస్. తర్వాత చూడండి జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ పడిపోతుంది మనం.
పేపర్ సెట్టరు జిఎస్టీ అనేటువంటి క్వశ్చన్ అక్కడ కనిపిస్తున్నప్పుడు దాన్ని వదిలేసి పేపర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మ్యాక్సిమం 99% నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే జిఎస్టీ ఉంటుంది. ఓకే, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేటువంటిది ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఇన్ జూలై 1 జూలై 2017 నుంచి ఇది ఫోర్స్లోకి వచ్చింది. అంతకుముందు మనకి ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ అంటూ ఒక 17-18 రకాల ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేటువంటివి. ఆ ట్యాక్సెస్ అన్నీ కూడా జిఎస్టీలో విలీనం అయిపోయాయి అనమాట. ఇన్ రీప్లేస్మెంట్ ఆఫ్ దోస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ జిఎస్టీ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దీన్ని సింపుల్ ట్యాక్స్ అని చెప్పేసి అంటున్నారు. ఇండియాలో ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ అంతా కూడా క్లమ్జీగా ఉంటే దాన్ని సింప్లిఫై చేయడం కోసమని ఒకే ఒక ట్యాక్స్ని తీసుకుని వచ్చారు, జిఎస్టీ అనేటువంటిది. ఒకే దేశం ఒకే పన్ను అని చెప్పేసి అంటున్నారు కదా, 1 కంట్రీ 1 మార్కెట్ 1 ట్యాక్స్ అని చెప్పేసి స్లోగన్తో దీన్ని పట్టుకుని వచ్చారు. ఇది 29th మార్చ్ 2017 పార్లమెంట్లో పాస్ అయింది. 1 జూలై 2017 నుంచి ఫోర్స్లోకి వచ్చింది. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి అంటున్నారు కదా, సో ట్యాక్స్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంతే, దాని పేరే జిఎస్టీ కదా. సో ఇది గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేజెస్ మీద ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్ ఇది. సో ట్యాక్స్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేస్డ్, అవి సప్లై జరుగుతున్నటువంటి టైంలో వాటి మీద, ఇది ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు కాదు, అది సప్లై జరుగుతున్నటువంటి టైంలో అది విధించడం అనేటువంటి జరుగుతుంది. దీన్ని డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అని చెప్పి అన్నారు. నువ్వు ఎక్కడ పర్చేజ్ చేస్తే కనుకైతే అక్కడ నువ్వు ఆ ట్యాక్స్ కట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా చాలాసార్లు జిఎస్టీ పే చేసే ఉంటారు. మీరు మొబైల్ ఫోన్స్ పర్చేజ్ చేసినప్పుడు, కొన్ని మీ బట్టలు పర్చేజ్ చేసినప్పుడు, క్లాత్స్, అదేవిధంగా కొన్ని గాడ్జెట్స్ లాంటివి పర్చేజ్ చేసినప్పుడు, వీటి మీద అంతెందుకు గ్రాసరీస్ మీద కూడా మీరు ట్యాక్స్ పే చేసే ఉంటారు. మీరు ఎప్పుడైనా ఈ పెద్ద పెద్ద మాల్స్లో పర్చేజ్ చేసినటువంటి ఆ ఇన్వాయిస్ని ఒకసారి ఆ బిల్స్ని చూసుకుంటే దాని మీద మీకు ఆ జిఎస్టీ వాడు ఎంత పర్సెంటేజ్ వేసాడు అనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది. సో ఇది ఒక కాంప్రహెన్సివ్ మల్టీ స్టేజ్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. ఇది కాంప్రహెన్సివ్ అంటే కనుకైతే అన్ని రకాలైనటువంటి ట్యాక్సెస్ని రీప్లేస్ చేసి వచ్చింది కాబట్టి ఇది ఒకటే సమగ్రమైనటువంటి పన్ను. ఇది మల్టీ స్టేజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎన్ని స్టేజ్లో పాస్ అయితే ప్రతి చోట కూడా జిఎస్టీ అనేటువంటిది అక్కడ ఆ స్టేజెస్ అన్ని కవర్ చేస్తూ ఉంటాం. అల్టిమేట్గా పే చేసేటువంటిది కస్టమరే. ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని కూడా భరించేటువంటిది ఫైనల్గా పర్చేజ్ చేసినటువంటి మనలాంటి వాడే. సో మనం పైన ఉన్నటువంటి వాడికి కడతాము, వాడు పైన ఉన్నటువంటి వాడికి కడతాడు. అల్టిమేట్గా ఇదంతా కూడా గవర్నమెంట్ దగ్గరికి రీచ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది అనమాట. సో డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే ఎక్కడ ఇది పర్చేజ్ చేయడం, సేల్ చేయడం అనేటువంటి జరిగిందో అక్కడ అది ఇంపోజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నువ్వు గూడ్స్ పర్చేజ్ చేయడం అనేటువంటి జరిగితే ట్యాక్స్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో పడుతుంది. యూపీలో నువ్వు పర్చేజ్ చేస్తే యూపీలో పడడం అనేటువంటి జరుగుతుంది. సో జిఎస్టీ ఈజ్ ఎ సింగిల్ డొమెస్టిక్ ఇండైరెక్ట్ ట్యాక్స్లా. ఇప్పుడు ఇంకా ఒక కస్టమ్స్ తప్ప మిగతా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి లేవు అన్నట్లు బదులుగా జిఎస్టీ అనేటువంటిది రీప్లేస్మెంట్ కింద వచ్చేసింది అనమాట. సో డొమెస్టిక్ సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్లా ఫర్ ది ఎంటైర్ కంట్రీ అండర్ ది జిఎస్టీ రిజైన్ ది ట్యాక్స్ ఇస్ లెవైడ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ సేల్. ఇది పాయింట్ ఆఫ్ సేల్, పర్చేజ్ సేల్ జరుగుతున్నటువంటి పాయింట్ మీన్స్ ఆ ప్లేస్ అన్నట్లు, అక్కడ ఇది ఇంపోజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో అది ఇక మైక్రో ఎకనామిక్స్ గురించి మనం చెప్పుకున్నాము. మైక్రో అనేటువంటిది మైక్రోస్ అనేటువంటి గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. అంటే కనుక స్మాల్, వెరీ స్మాల్ అని చెప్పి అర్థం అనమాట. సో ఎకానమీలో ఉన్నటువంటి ఒక కంట్రీలో ఉన్నటువంటి ఒక మార్కెట్లో ఉన్నటువంటి ఇండివిజువల్ యూనిట్స్ గురించి స్టడీ చేసేటువంటి ఎకనామిక్స్ యొక్క బ్రాంచ్ ఏంటంటే మైక్రో ఎకనామిక్స్. దీనికి ఆపోజిట్గా అగ్రిగేట్స్ గురించి డీల్ చేసేటువంటిది మ్యాక్రో ఎకనామిక్స్. మ్యాక్రో మీన్స్ బిగ్, లార్జ్. మ్యాక్రోస్ అనేటువంటి వర్డ్ నుంచి వచ్చింది. మ్యాక్రో అంటే కనుకైతే అగ్రిగేట్స్ అన్నట్టు. ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఇన్కమ్ గురించి మనం చెప్పామని చెప్పి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అది మైక్రో ఎకనామిక్ స్టడీ. ఇవాళ మ్యాక్రో మీకు నేషనల్ ఇన్కమ్ గురించి చెప్పాను. నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది ఒక కంట్రీలో ప్రొడ్యూస్ అయినటువంటి ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఫైనల్ ప్రొడ్యూస్డ్ వాల్యూ కాబట్టి టోటల్ కంట్రీలో ఉన్నటువంటి ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ పర్సన్స్ మనం చెప్తున్నాం కాబట్టి నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది మ్యాక్రో ఎకనామిక్ స్టడీ. ఇక ఇందాక చెప్పినటువంటి ఒక పర్టికులర్ గూడ్కు ఉన్నటువంటి డిమాండ్ అంటే డిజైర్, ఎబిలిటీ, విల్లింగ్నెస్, ఒక పర్టికులర్ గూడ్కు ఉన్నటువంటిది మనం చెప్తున్నాం. ఒక పర్టికులర్ గూడ్ అంటే ఒక ఇండివిజువల్ గూడ్ గురించి చెప్తున్నాం కాబట్టి అది మైక్రో ఎకనామిక్ స్టడీలోకి వస్తుందన్నమాట. సో డిమాండ్, ప్రొడక్షన్, ప్రైసింగ్ ఇవన్నీ కూడా మైక్రోలోకి వస్తాయి.
ఇక నేషనల్ ఇన్కమ్, ఇన్ఫ్లేషన్, రెంట్ థియరీ ఇలాంటివన్నీ కూడా ఓవరాల్ వాటి గురించి మనం చెప్పేటువంటివన్నీ కూడా మ్యాక్రో ఎకనామిక్ స్టడీలోకి వస్తాయి. ఓకేనా? అది ఎక్కడ ఏ వర్డ్ నుంచి వచ్చి ఆరిజినేట్ అయినటువంటిది మీరు రాసి ఈ మ్యాక్రోలో ఏదో ఒకటి కంపల్సరీ వచ్చేస్తుంది. ఈ రెండాట్లో ఒకటి కంపల్సరీ ఉంటుంది ఎగ్జామ్లో. సో ఈ విధంగా మ్యాక్రో ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్ మ్యాక్రోస్ మీన్స్ లార్జ్. మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ ది స్టడీ ఆఫ్ అగ్రిగేట్స్. ఈ మాట కనిపించాలి అక్కడ. మైక్రో ఎకనామిక్ స్టడీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఇండివిజువల్స్, వెరాజ్ మ్యాక్రో ఎకనామిక్ స్టడీ ఈజ్ స్టడీ ఆఫ్ అగ్రిగేట్స్. ఓకే, టోటల్స్ గురించి, అగ్రిగేట్స్ గురించి మ్యాక్రో ఎకనామిక్ స్టడీ చెప్తుంది. ఇండివిజువల్స్ గురించి మైక్రో స్టడీ చెప్తుంది. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ క్లాసిఫైడ్ బేసికల్లీ ఇంటూ 2 టైప్స్, పర్సనల్ అకౌంట్, ఇంపర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ కాసేపు పక్కన పెడితే ఇంపర్సనల్ అకౌంట్స్లో మళ్ళీ 2 ఉన్నాయి, రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్. సో అకౌంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్, పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. మీరు ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు కావాలంటే. పర్సనల్ అకౌంట్స్ మీన్స్ అకౌంట్స్ రిలేటింగ్ టు ఇండివిజువల్ పర్సన్స్ అండ్ ఫర్మ్స్ ఆర్ బిజినెస్ హౌసెస్. మీరు ఏదైనా వీటికి ఎగ్జాంపుల్ కింద ఎస్బీఐ అకౌంటు, లేదంటే కనుక రాజు అకౌంటు, కృష్ణ అకౌంటు, ఇలా ఇవన్నీ కూడా పర్సనల్ అకౌంట్కి ఎగ్జాంపుల్గా ఇవ్వచ్చు. రెండవది రియల్ అకౌంట్స్ ఆర్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ అసెట్స్ అన్నీ కూడా రియల్ అకౌంట్స్లోకి వస్తాయి. సో క్యాష్ అకౌంట్, తర్వాత బిల్డింగ్ అకౌంట్, ల్యాండ్ అకౌంట్, ఇవన్నీ మీరు రియల్ అకౌంట్కి ఎగ్జాంపుల్గా రాసేయచ్చు. తర్వాత నామినల్ అకౌంట్స్లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, శాలరీస్, డిస్కౌంట్స్, ఇలా ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ మీకు తెలిసినటువంటివన్నీ లిస్ట్ రాసేయచ్చు. ఓకేనా? ఇక తర్వాత పర్సనల్ అకౌంట్స్ అనేటువంటి క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు. పర్సనల్ అకౌంట్స్ క్లాసిఫికేషన్ దీన్ని మనం రాసుకుంటే అకౌంట్స్ 3 టైప్స్లో ఉన్నాయి, పర్సనల్, రియల్, నామినల్ అకౌంట్స్. దీనిలో ఫస్ట్ పర్సనల్ అకౌంట్స్లో మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ పర్సనల్ అకౌంట్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే న్యాచురల్ పర్సనల్ అకౌంట్. ఒక మనుషులు సంబంధించినటువంటి అకౌంట్స్ అన్నీ కూడా న్యాచురల్ పర్సనల్ అకౌంట్స్. ఇప్పుడు కృష్ణసాయి అకౌంట్, పలానా జీవన్ అకౌంట్, సత్యనారాయణ అకౌంట్, ఇవన్నీ కూడా న్యాచురల్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా. ఇక ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే వీళ్ళ ముగ్గురు కలిపి ఏదైనా ఒక పార్ట్నర్షిప్ ఫామ్ ఏదో పెట్టుకున్నారని చెప్పి అనుకో. వీళ్ళ ముగ్గురు కలిపి జాయింట్గా ఒక బిజినెస్ రన్ చేస్తూ దానికి ఏదో ఒక పేరు పెట్టారు, XYZ బిజినెస్ అని చెప్పి. సో XYZ బిజినెస్ అనేటువంటిది ఆర్టిఫిషియల్ పర్సన్. అలాగే SBI అకౌంటు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అకౌంటు, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ పర్సన్స్ అనమాట. ఓకే, ఇది సెకండ్ కేటగిరీ. ఇక మూడోది ఏంటంటే రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా శాలరీస్ అనేటువంటిది మనం డ్యూ పెట్టినప్పుడు శాలరీ అమౌంట్ పే చేయాలి. ఎవరికి పే చేయాలంటే ఈ మన దగ్గర వర్క్ చేస్తున్నటువంటి వర్కర్స్ అందరికీ కలిపి మనం పే చేయవలసినటువంటిది. సో అక్కడ మనం శాలరీస్ పేయబుల్ అకౌంట్ అనేటువంటి అకౌంట్ ఒకటి క్రియేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఆ శాలరీస్ పేయబుల్ అంటే శాలరీస్ నువ్వు పే చేయాలి. ఎవరికి పే చేయాలి? ఎక్స్కా, వైకా, జెడ్కా, ఎవరికంటే ఇలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. అందరికీ కలిపి నువ్వు శాలరీస్ పేయబుల్ అంటే శాలరీ అనేటువంటి డ్యూ పడుతుంది. వీళ్ళందరికీ బదులుగా నువ్వు శాలరీస్ పేయబుల్ అకౌంట్ అనేటువంటి ఒక అకౌంట్ పెట్టినావు. ఇప్పుడు రాజుకి శాలరీ ఇవ్వాలి, కృష్ణకి శాలరీ ఇవ్వాలి, లేదంటే జీవన్కి శాలరీ ఇవ్వాలి అని చెప్పి పెట్టుకుంటూ వెళ్తుంటే 100 అకౌంట్లు అవుతాయి. అలా కాకుండా నువ్వు శాలరీస్ పేయబుల్ అని చెప్పి ఒక అకౌంట్ మాత్రం పెట్టుకుంటావు. ఈ అకౌంట్ దేనికోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి అంతమందిని కూడా రిప్రజెంట్ చేస్తుంది ఆ అకౌంట్ అనేటువంటిది. సో దట్ ఈస్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. మీరు ఇదంతా రాయలేకపోయినా కూడా రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి శాలరీస్ పేయబుల్ అకౌంట్, ఇంట్రెస్ట్ రిసీవబుల్ అకౌంట్, ఇలా ఎగ్జాంపుల్స్ మీరు రాయండి. తర్వాత డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ is a method of recording transactions where every entry is recorded in at least 2 accounts. ఒకటి డెబిట్, మరొకటి క్రెడిట్ మనం రాసేటువంటివి. దీన్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని చెప్పేసి అంటుంటాం. సో యాజ్ పర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఫర్ ఎవ్రీ డెబిట్ దేర్ షుడ్ బి ఈక్వలెంట్ క్రెడిట్. డెబిట్కి సమానమైనటువంటి క్రెడిట్ ఉంటుంది. ప్రతి ట్రాన్సాక్షన్లో 2 ఆస్పెక్ట్స్ని మనం రికార్డ్ చేస్తాము. సో దీనికి మీరు ఎగ్జాంపుల్ కూడా ఇవ్వచ్చు. ఏదైనా ఒక జర్నల్ ఎంట్రీ తీసుకుని క్యాష్ పెయిడ్ ఇన్ టు బ్యాంక్ అన్నప్పుడు క్యాష్ అకౌంట్ ఈజ్ టు బి క్రెడిటెడ్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ టు బి డెబిటెడ్. సో హియర్ వీఆర్ కన్సిడరింగ్ 2 aspects. One is debit and credit. Here the amount deposited into bank 10,000 rupees
So bank account is to be debited for rupees 10,000 and cash account is to be credited with rupees same 10,000 rupees. ఈ విధంగా మీరు ఒక ఎగ్జాంపుల్ మీరు ఇచ్చుకుని రాయొచ్చు. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ మీన్స్ దెర్ ఆర్ 2 aspects in every transaction. One is debit and credit. Identifying and recording the debit and credit aspects of every transaction is called double entry bookkeeping system. Okay, దీనిలో ఇది ఒక కాంప్రహెన్సివ్ సిస్టమ్, కంప్లీట్ సిస్టమ్ ఇది. ఓకే, నెక్స్ట్ అమ్మా అకౌంటింగ్ సైకిల్. ఇది మనం చెప్పుకున్నాము. అకౌంటింగ్ సైకిల్, అకౌంటింగ్ ప్రాసెస్ అని చెప్పి అనొచ్చు దీన్ని. దీనిలో ఒక సీక్వెన్స్ అనేటువంటిది మనకు ఉంటుంది. ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటి జరిగిన తర్వాత ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ వి ఎంటర్ ఇన్ టు జర్నల్. అగైన్ ది ట్రాన్సాక్షన్స్ ఆర్ పోస్టెడ్ ఇన్ టు లెడ్జర్. After posting into ledger, we balance the ledger and prepare trial balance. మీరు ఆ సైకిల్ ఉంది కదా, అక్కడ ఒక సర్కిల్ ఉంది కదా, అది వేయగానే మీకు 1 మార్క్ ఈజీగా కళ్ళు మూసుకునేసేస్తాం. లెడ్జర్ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాము, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పాస్ చేస్తాము, తర్వాత అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాము, తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేటువంటిది మనం ప్రిపేర్ చేస్తాం. సో ఈ విధంగా ఒక సీక్వెన్స్ అనేటువంటిది ఫాలో అవుతూ ఉంటుంటుంది. దీన్ని మనం ఏమంటామంటే అకౌంటింగ్ సైకిల్ అంటాం. సైకిల్ మీన్స్ ఇది సర్క్యులేటింగ్ అన్నట్లు, ఇది ఎప్పుడు కూడా ఆగిపోదు. ఒక ఏడాది ఫైనల్ అకౌంట్స్ తయారు చేస్తే అకౌంటింగ్ అక్కడితో అయిపోదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జరుగుతుంటుంది. మళ్ళీ ట్రాన్సాక్షన్స్ వస్తాయి, జర్నల్లో రాస్తాం, లెడ్జర్లో రాస్తాం, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం, ఈ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అలా వెళ్తూనే ఉంటుంది అనమాట. అంచేత దీన్ని అకౌంటింగ్ సైకిల్ అని చెప్పి అన్నారు. నెక్స్ట్ దమ్మా ఇక బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. బుక్ కీపింగ్ నుంచి పైన క్వశ్చన్ వచ్చింది ఆల్రెడీ. ఇది 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి ఇది మీరు ఆల్రెడీ ఇచ్చిన మెటీరియల్ నుంచి కట్ చేసింది. దీన్ని ఒక 3 పాయింట్స్ 2 పాయింట్స్ సరిపోతాయి నిజానికి. 3 పాయింట్స్, థర్డ్ పాయింట్ పెట్టిన మీకు ఈజీగా ఉంటే అది రాసుకోండి. ఓకే, బుక్ కీపింగ్లో మనం ట్రాన్సాక్షన్స్ని ఐడెంటిఫై చేయడము, రికార్డ్ చేయడము, క్లాసిఫై చేయడం చేస్తాం. అకౌంటింగ్లో ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయడము, వాటిని క్లాసిఫై చేయడం, సమరైజ్ చేయడంతో పాటుగా వాటిని మనం ఎనలైజ్ చేయడము, ఇంటర్ప్రిట్ చేయడము, ఫైనల్గా కమ్యూనికేట్ చేయడం అనేది ఉంటుంది. సో బుక్ కీపింగ్లో రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్తో ఆగిపోయింది. అకౌంటింగ్ అనేటువంటిది ఇంకా బ్రాడ్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్తో పాటుగా ఎనలైజింగ్, ఇంటర్ప్రిటింగ్ అండ్ కమ్యూనికేటింగ్ కూడా దీనిలో ఉంటుంది. ఓకే, ఆబ్జెక్టివ్ ఏంటన్నట్లయితే బుక్ కీపింగ్లో జస్ట్ ట్రాన్సాక్షన్స్కు రికార్డు మనం కల్పిస్తే చాలు. ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేయడంతో బుక్ కీపింగ్ అనేది ఆగిపోతుంది. కానీ అకౌంటింగ్ అనేటువంటిది బుక్ కీపింగ్ అయిన తర్వాత మొదలవుతుంది. మన యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏ విధంగా ఉంది, మన యొక్క ప్రాఫిటబిలిటీ ఎలా ఉంది అనేటువంటిది అసెస్ చేయడం అనేది అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్. ఈ అకౌంటింగ్ అనేటువంటి చేయాలంటే మనకి బుక్ కీపింగ్ అనేటువంటిది ఉండాలి. దానిలో ఉన్నటువంటి సబ్సెట్, రెండు వేరు కాదు. అకౌంటింగ్ ప్రాసెస్లో బుక్ కీపింగ్ అనేటువంటిది కొంతవరకు ఉన్నటువంటిది మీన్స్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమరైజింగ్. అకౌంటింగ్ అనేటువంటిది అంతకు మించి ముందుకెళ్తుంది. అనలైజ్ చేయడము, ఇంటర్ప్రిట్ చేయడం ద్వారా నీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ ఫైనాన్షియల్ రిజల్ట్ అయినటువంటి ప్రాఫిట్ ఆర్ లాస్ని కనిపెట్టడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, ఇక దీని యొక్క ఫంక్షన్ ఏంటన్నట్లయితే దీని యొక్క స్కోప్ వెరీ లిమిటెడ్. ఓకే, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఒక రికార్డ్ ఇవ్వడమే దీన్ని చేసేటువంటి పని. అకౌంటింగ్ అనేటువంటిది ట్రాన్సాక్షన్స్ రికార్డ్ ఇవ్వడం కాదు, వాటిని అనలైజ్ చేయడము, ఇంటర్ప్రిట్ చేయడము కూడా ఉంటుంది. కాబట్టి స్కోప్ when compared to bookkeeping, accounting scope is wide. ఓకే, బుక్ కీపింగ్ స్కోప్ అనేటువంటిది లిమిటెడ్గా ఉంటుంది, నేరో స్కోప్ ఉంటుంది. సో ఇదేమా. సో గైస్ ఇదన్నమాట. సో మీరైతే ఒక 21 క్వశ్చన్స్ అన్నది చూసేసుకోండి. సో ఇక 21 క్వశ్చన్స్ అన్నది ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్, లేదంటే మీకైతే 2 మార్క్స్ క్వశ్చన్ అనమాట. మాకైతే 1 మార్క్ అయితే వచ్చింది. సో ఇదైతే మీరు మంచిగా ప్రిపేర్ అవుతారు అనేసి అయితే అనుకున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. అండ్ మీకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది కావాలా, సో మన వాట్సాప్ ఛానల్లో అయితే సెండ్ చేయడం అయితే జరిగింది. సో వాట్సాప్ ఛానల్లో అయితే ఎవరైనా జాయిన్ కాకున్నట్లయితే వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అలాగే సో ప్రతి ఒక్క లింక్
అనేది డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. సో మీకు కావాలంటే సో వాట్సాప్లో కూడా మెసేజ్ అనేది చేయండి. సో వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఒక పీడిఎఫ్ అనేది సెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, లేదంటే వాట్సాప్ గ్రూప్లో పెట్టాను, సో అక్కడ కూడా జాయిన్ అయిపోండి. సో వాట్సాప్ గ్రూప్ లింక్ అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ సో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మీరైతే ఇంతవరకు చూసారంటే ఈ యొక్క వీడియో అనేది మీకు యూస్ఫుల్గా ఉందనేసి అనుకున్నాను. సో ప్లీజ్ లైక్ అనేది చేయండి. మీ నుంచి ఆశించేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే కదా. ఈ యొక్క వీడియో అనేది చేయడానికి నేను ఎంతో కష్టపడ్డాను, సో అదైతే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఐ హోప్ మీకు తెలిసే ఉంటుంది వీడియో అనేది చేయాలంటే ఎంత స్ట్రగుల్ అని, ఎంత కష్టము. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. ఈ యొక్క వీడియో అన్నది సో ఆదికవి అన్న యూనివర్సిటీ వాళ్ళకైతే, సో ఇంకా వేరే యూనివర్సిటీ వాళ్ళకి కూడా ఇదే సేమ్ అనేది ఉండొచ్చు. సో ఫస్ట్ అయితే మీరు మీ యొక్క ఇదన్నది చూస్ చేసుకొని మీరైతే యొక్క వీడియోస్ అనేది ఫాలో అవుతారనేసి అనుకున్నాను. సో ప్లేలిస్ట్ అనేది పెట్టాను యూట్యూబ్లో అయితే. సో ఇక ప్లేలిస్ట్ అంతా చూసేసుకొని FOCకి సంబంధించి వీడియో అయితే థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇన్ ద నెక్స్ట్ వీడియో సైనింగ్ అప్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్.